ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 9వ అధ్యాయం శ్రద్ధ. మన లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేయడానికి మనకు ఆ లక్ష్యం మీద శ్రద్ధ ఉండాలి. మనకు వెంటనే కుదరకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నది, పట్టుదలగా ప్రయత్నిస్తున్నది దానికోసమే కదా. ఏ లక్ష్యం కోసం ఆయనను ఆశ్రయించామో ఆ లక్ష్యం కొనసాగుతుంటే మనం ఆయనకు దక్షిణ ఇచ్చినట్లే లెక్క. మనకు కోపం రాకుండా ఉందా, అసూయ రాకుండా ఉందా, ద్వేషం రాకుండా ఉందా అని ఆయన అడగడం లేదు. అవి అడ్డుపడుతున్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నావా? దానికి నేనిచ్చిన సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటున్నావా? నీ మనసు ఆ విధంగా నిన్ను సంస్కరించుకునే వైపుకు మొగ్గుతున్నదా, లేక నీలో ఉండే భావాలను కొనసాగించుకునే వైపు మొగ్గుతున్నదా? నీకు మనసులో ఉండే వాటిపై మొగ్గే గనక ఉంటే నీ మనసుకు నీవే దక్షిణ సమర్పించుకుంటున్నావన్నమాట. నేను చెప్పిన మార్గం వైపుకు మొగ్గు చూపితే దక్షిణ నాకు సమర్పించుకుంటున్నావని అర్థం అని చెబుతున్నారు బాబా. అందుకని అనుక్షణం సాటి జీవుల పట్ల, మానవుల పట్ల మనకుండే భావం పరమ పవిత్రమై, మనలో ఏం ఉన్నదో వాళ్లలోనూ అదే ఉన్నది. వాళ్ళ కష్టసుఖాలు శ్రేయస్సు నా కష్టసుఖాలు శ్రేయస్సు వంటివేనని ఒకరికొకరు గుర్తుపెట్టుకొని అందరి పట్ల ఆత్మీయతను వహించి ఉత్తమమైన ప్రవర్తన, ఉత్తమమైన భావాలు అలవరుచుకోవాలి. మనం సద్గురు సాన్నిధ్యానికి వచ్చాం. ఆయన సన్నిధిలో అనేక అనుభవాలు మనకు కలిగాయి, నీ సాటివారికి కూడా కలిగాయి. వాటి వల్ల అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడని అవగాహన ఏర్పడింది. సద్గురువు యొక్క మహిమ వల్ల, ఆయన బోధనా దక్షత వల్ల నీకు శ్రద్ధ ఏర్పడింది. ఆయన ఆచరణ ద్వారాను వాక్కు రూపంగా బోధించిన వాటిని ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం ఆరంభించాం. ఈ మొత్తమంతా కలిసి మనకు గురువు మీద ఉండే శ్రద్ధలో ఒక భాగం. ఆ శ్రద్ధను చెలించనివ్వకూడదు. చెలించనిచ్చామంటే ఇవన్నీ మధ్యలోనే ఎగిరిపోతాయి. సద్గురువు యొక్క సాన్నిధ్యం వలన మాత్రమే సాధన నిర్దిష్టంగా జరుగుతుంది. ఎందుకంటే జీవితంలో అనుక్షణం వచ్చే భావాలను ఎలా సంస్కరించుకోవాలో, నిష్టను పాడు చేసే భావాలను ఎలా తొలగించుకోవాలో సద్గురువు బోధల ద్వారానే తెలుస్తుంది. కొందరు ఇదిగో ఈ లక్ష జపం చేస్తే సిద్ధిస్తుంది అంటారు. లక్షే కాదు, అక్షర లక్షలు చేసినా సిద్ధించదు. ఎలా సిద్ధిస్తుంది? దానికి ఒక కండిషన్ ఉంది. నీలో దైవీ సంపద, సత్వగుణం ఉంటే తప్పక సిద్ధిస్తుంది. అది లేకపోతే సిద్ధించే ప్రశ్నే లేదు. ఉదాహరణకు, నీవు ఈ మందు తీసుకో, రోగం తగ్గిపోతుంది అన్నారనుకోండి. నీవు ఆ మందు తీసుకుంటే కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే బతుకుతావని కాదు. అలాంటివేమీ చేయకుండా మందు తీసుకొని పథ్యం చేస్తే తప్పక రోగం తగ్గుతుంది అని అర్థం. శాస్త్రంలో చెప్పిన సదాచరణకు ఆయువు పట్టు ఆంతరంగిక శుద్ధి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వేదాలలో చెప్పినవే. వేద విధులు ఏం చెబుతున్నారంటే, పతివ్రతి అయిన స్త్రీ తన సౌందర్యాన్ని తన భర్తకు మాత్రమే ఎలాగైతే సమర్పిస్తుందో, అలాగే అర్హుడైన ఏ ఒక్కనికో వేదం తన అంతరంగాన్ని ఎరుకపరుస్తుంది. వాడే వేదవిధుడు. అంటే వేదాలలో చెప్పబడి ఉన్న దాని ఆయువు పట్టును పట్టుకొని ఆచరించాలి అని చెబుతున్నారు. ఒకటి మాత్రం స్పష్టం, ఉన్నది బ్రహ్మమే. మన అజ్ఞానం వల్ల జగత్తుగా గోచరిస్తుందన్నది స్పష్టం. అయినప్పుడు మన మనసు యొక్క స్థాయిలో మార్పే కానీ ఉన్న వస్తువులో మార్పు ఉండడం కాదు. మన సాధన వల్ల అది దైవస్వరూపంగా మారడం కాదు. ఉన్న దైవస్వరూపం అంతకుముందు జడస్వరూపంగా అనిపించింది. శ్రద్ధగా మననం చేయడం వలన ఇప్పుడు దానిని గుర్తుపట్టడం జరిగింది అని మనకు తెలుస్తుంది. ఇది తెలియక ప్రాణప్రతిష్ఠ చేస్తే దానిలో ప్రాణం వస్తుందంటారు. ప్రాణం విశ్వవ్యాప్తంగా ఎప్పుడూ ఉన్నది. అందులోనూ ప్రాణం ఉన్నదని మనం అనుభవపూర్వకంగా దానిని గుర్తించగలిగినప్పుడు అందులో ఉన్న ప్రాణం మన పట్ల జాగృతమవుతుంది. విశ్వమంతా ప్రాణమయమై ఉంటే మనం ప్రతిష్ఠ చేయడమేంటి? ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలో మనం మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం అనుకోండి. అక్కడ ఖాళీగా ఉన్న ఆ ప్రదేశాన్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నట్లా, అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తిని ఎప్పుడు, ఎలా
ప్రతిష్ఠ చేయగలం అంటే ఇక్కడ జరగవలసింది ఏమిటంటే అందులో ఉన్నది ప్రాణశక్తి అనే భావాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం, దానిని అనుభవంలో గుర్తించడము మాత్రమే. సాధనంతా మన భావం మారడం, సృష్టి పట్ల మన వైఖరి మారడమే. మన భావన మనోమయం కాబట్టి మార్పు మనస్సులో రావాలి, అంతరంగంలో రావాలి. సాధన యొక్క విలువ మన అంతరంగాన్ని మార్చడమే అవ్వాలి. ఉన్నది యావత్తు భగవన్మయం. మన అజ్ఞానం చేత జగత్తుగా కనబడుతున్నది. జ్ఞానం కానీ అజ్ఞానం కానీ చైతన్యాన్ని ఆశ్రయించి ఉండగలదు. చైతన్యం లేని వస్తువు ఎలా ఉండగలదు? కాబట్టి జ్ఞానాజ్ఞానాలు రెండూ చేతనామయం. మనలో ఉండే చైతన్యం అజ్ఞాన స్థాయిలో ఉన్నది గనుక మనకిది జగత్తుగా గోచరమవుతున్నది. అది జ్ఞానస్థాయికి వచ్చినప్పుడు బ్రహ్మమయంగా గోచరమవుతుంది. కాబట్టి చైతన్యంలో మార్పు తేవడం కోసమే సకల సాధనలు, సకల ఆచారాలు ఉన్నాయి. కాబట్టి ఆచారకాండ యొక్క ప్రయోజనం చైతన్యంలో పరివర్తన తేవడమే. అంతఃశుద్ధి ప్రధానంగానూ లక్ష్యంగానూ ఉన్నదే ఆచారం అనే సంగతి మరుగున పడి బాహ్యాచరణ ప్రధానమవడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు అంతరంగ శుద్ధికి బదులు బాహ్యమైన శుద్ధి మొదలవుతుంది. ఇక ఆధ్యాత్మికతకు అక్కడ తావే లేదు. మనకు అంతఃశుద్ధి కలిగించే ఆచారాన్ని బాహ్యశుద్ధి లేక బాహ్యాచరణ కోసమే వాడినప్పుడు ప్రయోజనం ఎలా కలుగుతుంది? అసలు శాస్త్రమేమిటో వాటి పరమార్థమేమిటో తెలియదు. వాటి పరమార్థం మన దృష్టి, మన చైతన్య స్థితిలో మార్పు రావడం అనే ఫండమెంటల్ ట్రూత్ను మరిచిపోయి ఎవరు చెప్పినా అది సత్యం అవుతుందా? ఉదాహరణకు ప్రతి 5 నిమిషాలకు ఒకడికి వాంతులు అవుతున్నాయనుకోండి, అది గుడ్డల మీద పడి చాలా అసహ్యంగా తయారవుతున్నదనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళితే వాంతి అయినప్పుడల్లా ఒంటిపైన కింద నుంచి పైదాకా గుడ్డ కప్పుకుంటే సరిపోతుందని చెప్పాడు అనుకోండి. అది సరైన పరిష్కారం ఎలా అవుతుంది? అలాగాక లోపలకు ఒక మాత్ర ఇస్తే వాంతులు అవడమే ఆగుతాయి. అలాగే సకల శాస్త్రాల ప్రయోజనం ఒక్కటే, మన అంతరంగాన్ని మార్పు చేయడం, అజ్ఞాన దృష్టి నుండి జ్ఞాన దృష్టిలోకి తీసుకురావడం. కాబట్టి ప్రతి ఆచరణ కూడా మన అంతరంగాన్ని మార్పు చేసే పనిముట్టన్నమాట. ఆచరణకు అంతరంగానికి సంబంధం ఏమిటో అర్థం కాకపోతే ఆంతరంగిక మార్పు రావడం అసంభవం. ఆధ్యాత్మిక విషయాలు ఎంతసేపైనా వినగలగడమే శ్రద్ధ అని ఒకరు అన్నారనుకోండి, వాడికి ఆధ్యాత్మికతను గూర్చి ఎంతవరకు అవగాహన ఉన్నట్లు? అలాగైతే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గంటల తరబడి చెప్పేవారు ఉన్నారు, వినేవారు కూడా వేల మంది ఉంటున్నారు. వారిలో ఎంతమందికి ఆంతరంగిక మార్పు వస్తోంది? విన్నదానిని ఏ కొద్దిగా విన్నప్పటికీ దానిని ఆచరించడానికి ప్రయత్నిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. కానీ ఊరికే 24 గంటలు ఆ ఆధ్యాత్మికత గురించి విని ఆహా ఆయన ఎంత బాగా చెప్పాడు అనుకుంటే ఏమీ లాభం ఉండదు. అంతేగాక చెప్పేవారు కూడా ఏది ఎందుకు చేయాలో, ఎందుకు చెప్పబడిందో అర్థమయ్యేలా చెబితే వాళ్ళు ఆచరించగలుగుతారు. ధర్మశాస్త్రంలో బాహ్యాచరణ ఎందుకు చెప్పబడిందో, అది అంతఃశుద్ధికి ఎలా దోహదపడుతుందో తెలిస్తే అది ఉపయోగపడుతుంది. కానీ లేకపోతే ఉపయోగపడదు. సృష్టిలో ఒక ధర్మం ఉంది. ఉపయోగపడని ఏదైనా చెడుకు దారితీస్తుంది. జీర్ణం అవడం కోసం వెళ్ళిన ఆహారం జీర్ణమై ఒంటికి పడితే సరి, లేకపోతే అది ఆరోగ్యాన్ని చెడగొట్టడం మొదలు పెడుతుంది. అది ఉపయోగపడనన్నా పడాలి, లేకపోతే చెడగొట్టనన్నా చెడగొట్టాలి. అట్లాగే ప్రకృతిలో ప్రయోజనం కానిది యావత్తు నష్టానికి దారితీస్తుంది. అలాగే ఆచరణ ఎందుకో మనకు అర్థమై అంతఃశుద్ధిని కలిగించకపోతే చెడుకు దారితీస్తుంది. ఈ అంతఃశుద్ధి అనేది దక్షిణ సమర్పించడంలో, నిష్టను సమర్పించడంలో ఒక భాగం. పరిపూర్ణుడైన సిద్ధపురుషుడు ఇటువంటి అప్రధానమైన వాటి మీద ఆకర్షింపబడడు. ఉత్తమమైన లక్ష్యం సహజంగా స్థిరంగా నిలిచి ఉంటుంది. ఈ విషయమే భగవద్గీతలో చక్కగా చెప్పాడు. భగవంతుని ఆశ్రయించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞానీచ, భరతర్షభ అని 4 రకాలు. ఆర్తుడు అంటే కష్టాలను తొలగించమని అడిగేవాడు. అర్ధార్థి అంటే నాకు ఈ కోరికలు తీర్చు, ఆ కోరికలు తీర్చు అని అడిగేవాడు. జిజ్ఞాసువు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు, తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు.
అయితే దేనిని తెలుసుకోవడానికి అంటే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి. సృష్టి రహస్యం ఏది అంటే సృష్టికర్త మనసులోని సంకల్పం, అంటే సృష్టికర్తను గురించి తెలుసుకోవడం అన్నమాట. జ్ఞాని అంటే అజ్ఞానం నశించినవాడు, పరిపూర్ణుడైనవాడు జ్ఞాని. అజ్ఞానం నశించిన తర్వాత కానీ జ్ఞాని కాడు. జీవాత్మ వేరుగా ఉందనే భ్రమ నశిస్తే గాని జ్ఞాని కాడు. తనకు పరమాత్మకు భేదం లేదని తెలిసినవాడు మాత్రమే జ్ఞాని. అయితే భగవంతుని ఆశ్రయించిన వారిలో జ్ఞానిని కూడా లెక్కలో వేశారు. జ్ఞాని కూడా భగవంతుని ఆశ్రయించిన వాడు అవడమేమిటి? ఈ విషయం గురించి ఆలోచించాలి. కొంతమంది దీనిని ఇలా వివరించారు. అక్కడ జ్ఞాని అంటే అద్వైత అనుభూతిని పొందినవాడు కాడని, దానిని పొందడానికి ఆవశ్యకమైన తత్వజ్ఞానాన్ని బాగా పొందినవాడు అని వారు వివరించారు. భక్తి గొప్పదా లేక జ్ఞానం గొప్పదా అని చర్చించే వాళ్ళలో జ్ఞానం గొప్పదని చెప్పేవాళ్ళు కూడా ఎంత జ్ఞాని అయినా సరే భగవంతుని ఆశ్రయించవలసిందేనని వ్యాఖ్యానించారు. ఈ రెండింటికి మధ్య మార్గంగా మరొక సమన్వయం ఉన్నది. భక్తి అంటే ప్రేమ, అనన్యమైన ప్రేమ. దేని యందు భక్తి? భగవంతుని యందు భక్తి. భగవంతుడు తనకంటే అన్యంగా ఉన్నాడనుకొని భగవంతుణ్ణి ప్రేమించే వ్యక్తి కూడా భగవంతుణ్ణి ప్రేమించడం కంటే కూడా తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. కారణం, తనకు శ్రేయస్సు చేకూర్చి ఉత్తమమైనటువంటి దుఃఖరాహిత్యాన్ని కలుగజేస్తాడు కనుక భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. కాబట్టి భగవంతుడు వాడికి సాధనం మాత్రమే అయ్యాడు. దేనికి సాధనమయ్యాడు? తన దుఃఖ నివృత్తికి సాధనమయ్యాడు. కాబట్టి అగ్రతాంబూలం దేనికన్నమాట? తనకు, తన దుఃఖ నివృత్తికి. తర్వాత దీనికి ఆవశ్యకమైనది కనుక భగవంతుని మీద ప్రేమ. ఇంతకు మించి ఎవడూ భక్తి కలిగి ఉండడానికి అవకాశం లేదు. అలాగాక భగవంతుణ్ణి భగవంతుడిగానే ప్రేమిస్తే, ప్రేమించగలిగితే గొప్ప విషయమే. కానీ అలా ప్రేమించడం సాధ్యం కాదు. ఎందుకనంటే ఎన్నడైనా భగవంతుని ఒక్కసారైనా చూసి ఉంటే ఆయన యందు అపార ప్రేమ కలగవచ్చు. ఎప్పుడైనా అలాంటి అనుభూతి కలిగితే కదా. సామాన్యంగా ఎవరికి ఎప్పుడూ అలాంటి అనుభూతి కలగదు. ఒక్కసారి అది కలిగితే తర్వాత జీవితంలో అతనిని ఇంకేమీ ఆకర్షించలేదు. దీనికి ఉదాహరణ సాయి చరిత్రలో ఉన్నది. బాలాభాటి అనువాడు బాబా అంటే గౌరవం లేకుండా ఉండేవాడు. అతనికి ఎవరైనా షిరిడి వెళ్తున్న వాళ్ళు కనిపిస్తే చాలు, ఎందుకురా అక్కడికి వెళ్తావు, ఆ సాయి ఒట్టి పిచ్చి పకీరు, వాడొట్టి దొంగ అని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండేవాడు. ఒకసారి వాడికి ఆత్మీయుడైన ఒక మిత్రుడు షిరిడి వెళ్తున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళవద్దని బాలాభాటి అతనిని గట్టిగా పట్టుబట్టాడు. అప్పుడు ఆ స్నేహితుడు, నువ్వెప్పుడైనా బాబాను చూశావా అని బాలాభాటి అని అడిగాడు. లేదన్నాడు భాటి. అయితే ఒక్కసారి ఆయనను చూసిరా, ఆ తర్వాత మాట్లాడు అని తన వెంట షిరిడి తీసుకువెళ్ళాడు. వారు 4-5 రోజులు షిరిడీలో ఉన్నారు. 4వ రోజునో 5వ రోజునో అందరూ బాబా సన్నిధిలో కూర్చుని ఉంటే భాటే దూరంగా కూర్చుని ఉన్నాడు. బాబా అతనిని దగ్గరకు రమ్మని పిలిచి తన భుజం మీద ఉన్న వస్త్రాన్ని తీసి అతని భుజం మీద కప్పారు. వెంటనే అతనిలో మార్పు వచ్చింది. అంతకుముందు తనకు బాబాపై ఉన్న అభిప్రాయం ఏమిటో అతనికి స్ఫురణ లేదు. అప్పటి నుంచి అతడు ఇంటికి కూడా వెళ్ళనన్నాడు. తక్కిన వాళ్ళంతా ఇంటి ముఖం పట్టారు. అతని స్నేహితుడు ఇలా అడిగాడు, అప్పుడు బాబాని అలా తిట్టావు కదా, ఇప్పుడు ఇలా అంటావేంటి అంటే, ఏమో నాకు తెలియదు, బాబా నా మీద వస్త్రాన్ని వేసినప్పటి నుండి లౌకిక జీవితం మీద విరక్తి కలిగింది అని చెప్పి తానిక రానని మొండిపట్టు పట్టాడు. చివరికి అతని చేత ఎలాగో 1 సంవత్సరం సెలవు పెట్టించారు. కానీ సంవత్సరం తర్వాత కూడా అతనిలో మార్పే రాలేదు. భాటే, నేను ఇక్కడే జీవితాంతం బాబా సేవలో ఉంటాను, ఇక్కడే మట్టిలో కలిసిపోతాను అన్నాడు. అప్పుడు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే అప్పటి వరకు అతను చేసిన సేవలకు ఫలితంగా ప్రభుత్వం వారు అతనికి నెలకు 30 రూపాయల చొప్పున మంజూరు చేశారు. దీని వలన మనకేం తెలుస్తున్నదంటే, భగవద్ అనుభూతి ఒక్కసారి కలిగితే చాలు, అటువంటి స్థితి కలుగుతుంది. ఇక ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలగదు. ఇటువంటిదే మరొక ఉదాహరణ. శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు వివేకానందుడు అనేవాడు వచ్చాడు. అందరిలోకి వివేకానందుడు మంచి అవగాహన కలవాడనే అభిప్రాయం
రామకృష్ణ పరమహంసకు ఉండేది. అందుకని ఆయన ప్రత్యేక అభిమానంతో అతనిని చూసేవారు. వివేకానందునికి శ్రీ రామకృష్ణ పరమహంస వద్ద ఎక్కువ సమయం గడపాలనే ఉండేది. కానీ అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల అలా చేయలేకపోయేవాడు. ఒకసారి పరమహంసను అతడు, మీకు అమ్మ దర్శనం అవుతుంది కదా, నా దారిద్ర్యం తీర్చమని ఆమెను అడిగితే నా సమస్య పరిష్కారం అయిపోతుంది. నేను ఎప్పుడూ మీ సన్నిధిలో గడపగలను కదా, అందుకని నా దారిద్ర్యాన్ని పోగొట్టమని అడగండి అన్నాడు. అప్పుడు ఆయన తనకు అమ్మ దర్శనం అయితే ఏమీ అడగాలనిపించదని చెప్పారు. కానీ వివేకానందుడు వెనకపోయేసరికి ఆయన, అమ్మ సాక్షాత్కారం నీకు కలిగేలా చేస్తాను, నువ్వే అడుగు అని చెప్పారు. సరేనన్నాడు వివేకానందుడు. అమ్మ దర్శనం ఇప్పించాడు పరమహంస. అమ్మ అతనిని నీకేం కావాలి అని అడిగింది. అప్పుడు వివేకానందుడు, అమ్మా, నీ దర్శనం ఎప్పుడూ కలిగేలా అనుగ్రహించు అన్నాడు. కాసేపటికి అతనికి బాహ్య స్మృతి కలిగింది. అమ్మను అడిగావా అని అడిగారు పరమహంస. అప్పుడు వివేకానందుడు, అమ్మను ఏమీ అడగాలనిపించలేదు, ఈసారి కనిపిస్తే అడుగుతాను అన్నాడు. అలా 3 సార్లు దర్శనం ఇప్పించాడు. 3 సార్లు ఏమీ అడగలేకపోయాడు వివేకానందుడు. ఎందుకని అడగలేదు అని పరమహంస అడిగితే, అమ్మను చూసేసరికి నాకేమీ అడగాలనిపించడం లేదు, ఆమెను లౌకిక విషయాలను గురించి అడగడం నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు పరమహంస అన్నారు, కేవలం 3 సార్లు అమ్మ దర్శనమైతేనే ఏమీ అడగలేకపోతున్నావే, నిరంతరం ఆమె దర్శనం పొంది నేనేం అడగగలను అని. భగవద్ అనుభూతి కలిగితే అలా ఉంటుంది పరిస్థితి. ఈ 2 దృష్టాంతాలు ఎందుకు చెబుతున్నానంటే, అటువంటి అనుభూతిని చవిచూసిన తర్వాత మనస్సు వెనుకకు మళ్ళదు. ఈ లౌకికమైన వస్తువులు, విషయాలు అన్నీ కలిపి చూపించినా సరే వాడికి కొంచెం కూడా రుచించవు. వాటిని చూస్తే వాడికి ఇవన్నీ కలిపి మనకు ఆ ఆనందాన్ని ఇవ్వవు కదా, వీటితో మనకేం పని అనిపిస్తుంది. ఒక సాధకుడు సాయి అనుగ్రహాన్ని చవిచూశాడు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా సాధన చేసుకునేటందుకు అనేక మంది మహాత్ముల దర్శనం చేసుకుంటున్నాడు. కానీ వీడికి కావలసింది మాత్రం వాళ్ళ దగ్గర దొరకలేదు. వారిలో కొందరు అతనితో, నీవు ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి కానీ, దాని ద్వారా లోకానికి సేవ చేయడానికి కానీ నీకు కొన్ని విద్యలు నేర్పుతామన్నారు. అతను అదృష్టవంతుడు, లేకపోతే గంగలో దూకేవాడే. అందుకే అతడు వాళ్ళ మాటలను అంగీకరించలేదు. ఇన్ని అవస్థలు పడి అవన్నీ నేర్పే కంటే మనసు ఆ భగవంతునిపై నిరంతరం లగ్నమయ్యే ఆ ఒక్క విద్య నేర్పకూడదా అని అడిగాడు. కానీ ఆ విద్యను నేర్పడానికి వాళ్ళ దగ్గర స్తోమత లేదు. వాడి పూర్వజన్మ సంస్కారాల బలం చేత వాడికి ఇలా అనిపించింది. ఇవన్నీ ఇస్తామన్నారు, బాగానే ఉంది, ఇవన్నీ ఇచ్చే బదులు ఆ ఒక్కటి ఇస్తే చాలదా, ఇవన్నీ కలిపి కూడా దాన్నేమీ ఇవ్వలేవు కదా, కాబట్టి ఇక అవి దేనికి అని. నచికేతుడు జనన మరణ రహస్యాన్ని గూర్చి యముణ్ణి అడుగుతాడు. అప్పుడు యముడు, అది మాత్రం కాకుండా నీకేది కావాలంటే అది ఇస్తానంటాడు. అనంతమైన రాజ్యభోగాలు, చిరంజీవత్వం మొదలైనవి ఎన్నో ఇస్తానని ఆశ చూపుతాడు. కానీ ఇవన్నీ ఎన్ని ఇచ్చినా ఆ జ్ఞానం లభించదు కదా, కనుక నాకు అవన్నీ అక్కర్లేదు, నాకు ఆ జ్ఞానమే కావాలని అతడు పట్టుబట్టాడు. ఒక్కసారి కూడా ఆ అనుభూతి పొందని అతనికే లౌకిక విషయాలపై ఆసక్తి లేకపోయినప్పుడు, జ్ఞానం మీద అంతటి తీవ్ర జిజ్ఞాస కలిగినప్పుడు, ఒకసారి ఆ భగవద్ అనుభూతిని చవిచూసిన వాడికి లౌకిక విషయాలపై ప్రీతి కలగడానికి అవకాశమే లేదు. అప్పుడు వాడికి భగవంతునిపై నిజమైన ప్రేమ కలుగుతుంది. ఈ లోపల దుఃఖ నివృత్తికి సాధనంగా మాత్రమే వాడికి భగవంతుడు ఉపయోగపడతాడు. భగవంతుడు ఎవరికి సహకరిస్తాడంటే, ఎవరికి మేలు చేస్తాడంటే, ఈ దుఃఖాన్నించి నివృత్తి చేసుకునే వాడికి సహకరిస్తాడు. కాబట్టి వాడికి వాడే అందరికంటే ప్రధానమైనవాడు. కాబట్టి ప్రతి వాడు తన మీద తనకు అనన్యమైన భక్తి కలవాడు. అలా కాక తన సుఖాన్ని, దుఃఖాన్ని, సర్వాన్ని త్యాగం చేసేవాడు కూడా విజ్ఞానం కోసమో, ధర్మం కోసమో, లేక తన వాళ్ల కోసమో త్యాగం చేస్తున్నాడు. ఉదాహరణకు ఒకడు ధర్మం కోసం తన యావత్తు పణంగా పెట్టాడనుకుందాం. మరి వాడి సంగతి ఏంటి అంటే, వాడికి అన్నింటికంటే ధర్మం మీద ప్రీతి, శ్రద్ధ ఎక్కువ ఉన్నాయి గనుక తనకు ప్రీతికరమైన ధర్మం కోసం తక్కిన వాటన్నింటినీ వదిలివేశాడన్నమాట. కాబట్టి అన్నింటికంటే ప్రీతికరమైనది ఆత్మ. ప్రతి వాడికి అన్నింటికంటే ప్రీతికరమైనది
తాను అంటే నేను అనేది. దానిలో పరమాత్మను దర్శించి అదే పరమాత్మగా తెలుసుకుంటాడు. భగవంతుని అనుభూతిని చవిచూసిన వాడికి మామూలుగా తన మీద తనకుండే ప్రేమకు తోడు భగవంతుని మీద ఉండే ప్రీతి కూడా ఆ భగవంతుడిని తనలోనే దర్శించిన తర్వాత దాని యందే లీనమైపోతుంది. అంటే భగవంతుని అనన్యంగా ఆశ్రయించిన వాడు తనను తానే అర్పించుకున్నవాడవుతాడు. కనుక అందరికంటే భక్తుడు శ్రేష్ఠుడు. వాడికెంత భక్తి అంటే వాడి మనసు భగవంతుని నుండి క్షణం కూడా విడిచి ఉండదు. భగవంతుని అందే లీనమైపోయి ఉంటుంది. అంటే వీడు భగవంతునిలో లీనమై ఉన్నాడని కూడా చెప్పలేనంతగా కలిసి ఉంటుంది. తాను భగవంతుడు వేరుగా లేనంతగా ఐక్యమైపోతాడు. కనుక సద్గురువును మనం ఆశ్రయించినప్పుడు ఆ సద్గురు సాన్నిధ్యంలో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. మనలో సత్వగుణం బలపడుతుంది. ఆయన బోధ వల్ల, లీలల వల్ల, ప్రేమ వల్ల మనలో ఉండే శుభ సంస్కారాలు బలీయమై మనలో ఉండే నిష్ట ఇంకా బలీయమైపోతుంది. దాని మీద రుచి ఎంతవరకు ఏర్పడుతుందో అంత మేరకు నిష్టను బలపరుచుకునేటందుకు పట్టుదల ఏర్పడుతుంది. చెదరగొట్టే విషయాల నుండి రక్షించుకోవడం ఎలాగో ఇంతకుముందు వివరించుకున్నాం. కాబట్టి నిష్ట అంటే మొదట పరమార్థం పొందాలి అనే లక్ష్యం. దాని యందుండే తీవ్ర తపన చేత ఎవరు అందుకు దోహదం చేస్తారు, ఎవరు మార్గం చూపిస్తారు అని వెతుక్కోవడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత దోహదం చేసేవారు దొరకడం, దొరికారు కనుక దాని మీద అపారమైన ప్రేమ ఏర్పడడం, దాని మీద ఉండే శ్రద్ధ చేత అనన్యమైన గురుభక్తి ఏర్పడడం, దానిని ఇంకా నిర్దుష్టం చేసుకోవాలి అనే కోరిక చేత అందుకు ప్రతిబంధకాలైన వికారాలను ఆయన చెప్పిన బోధల ద్వారా తొలగించుకోవడం జరుగుతుంది. 9వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.